నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ని చూస్తే కనుక, త్వరలో ఇసుక డోర్ డెలివరీ, ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్న టీజీఎండీసీ, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం, పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సింది కేంద్రమే, జల దోపిడీకి టెలిమెట్రోతోనే అడ్డుకట్ట, సీఎం రేవంత్ రెడ్డి. కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కొత్త సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్. కనదు వినదు, ఏపీ జల దోపిడీపై కేఆర్ఎంబీ తీరిది. మా నాన్న కారణ జన్ముడు, ఆయన నాకు ఒక్కడికే కాదు, తెలంగాణ జాతికే హీరో, కేటీఆర్. కేబినెట్ విస్తరణలో బీసీలకు ప్రయారిటీ, భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీ సీఎం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో భూకంపం, రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.0గా నమోదు. భూభారతి రూల్స్ పై కసరత్తు, ఎంసీహెచ్ఆర్డీఏలో నేటి నుంచి 2 రోజుల వర్క్షాప్. ఆన్లైన్ బెట్టింగ్లకు 2 యువకులు బలి, హైదరాబాద్లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య. వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలను అయితే చూసుకున్నాం. వీటిలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన విషయాలు అయితే కనుక, కోడు లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇతరత్ర పథకాలు కానీ ప్రజలకు ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున. సో ఈ నేపథ్యంలో ఏ జిల్లాల్లో అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేదో అక్కడ జిల్లాల్లో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు అయితే కనుక జారీ చేయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఇంకొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పారు. కోడ్ ముగియానే మిగిలిన జిల్లాల్లోనూ పంపిణీ, కార్డు కోసం ఒక్కసారి అప్లై చేస్తే చాలు, మళ్ళీ చేయొద్దు. ఈ విషయంలో ప్రజలకు ఆఫీసర్లు అవగాహన కల్పించాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ను స్పీడప్ చేయాలని సూచన. ఉగాది నుంచి సన్న బియ్యం సరఫరా. ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో అది ముగియానే మిగిలిన జిల్లాల్లో కూడా రేషన్ కార్డులు అయితే కనుక పంపిణీ చేయాలని చెప్పారు. అయితే రేషన్ కార్డుల కోసం ఒకసారి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోకండి అని చెప్తున్నారు. దీనిపైన ఆఫీసర్స్ ప్రజలకు అవగాహన కల్పించాలనేసి కూడా సూచించారు. అలాగే దరఖాస్తుల ఏవైతే రేషన్ కార్డులకి దరఖాస్తులు చేసుకొని ఉన్నారో ప్రజలు, ఆ దరఖాస్తులను స్పీడప్ చేయమని కూడా సూచించారు అధికారులకు. ఇక సన్నబియ్యం అంటే గతంలో చూస్తే కనుక సంక్రాంతి నుంచే సన్నబియ్యం ఇస్తాము రేషన్ దుకాణాల్లో అని చెప్పారు. కానీ రేషన్ దుకాణాల్లో అప్పుడు సన్నబియ్యం ఇవ్వడానికి అంటే సరిపడా సన్నబియ్యము స్టాక్ లేకపోవడం కారణంగా ఉగాదికి అయితే కనుక అది పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలోనే ఉగాది నుంచి సన్నబియ్యం అయితే కనుక ఇస్తామని చెప్పి సీఎం చెప్పారు. నిన్న హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్లో రేషన్ కార్డులకి సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ అంశాలను చెప్పారు. సో ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే కనుక రేషన్ కార్డులు అయితే కనుక కోడ్ అమలులో లేని జిల్లాల్లో అయితే కనుక రేషన్ కార్డులు జారీ చేయండి. కోడ్ ముగిసిన తర్వాత మిగతా జిల్లాల్లో కూడా జారీ చేసేయండి. అలాగే ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆ అప్లికేషన్స్ని స్పీడప్ చేయమని చెప్పారు. ఇక ఒక్కసారి దరఖాస్తు చేసుకున్న తర్వాత మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు, చెయ్యకండి. దీనిపైన ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి అని చెప్పేసి ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశంలో అయితే కనుక సీఎం చెప్పారు. మరొక అంటే రేషన్కి సంబంధించి మరొక ముఖ్య విషయం చెప్పారు. ఉగాది నుంచి రేషన్లో సన్నబియ్యం ఉంటుంది అన్నది కూడా స్పష్టం చేశారు. ఇక మరో ముఖ్యాంశం చూసుకుంటే కనుక, ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం, పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సింది కేంద్రమే, జల దోపిడీకి టెలిమెట్రోతోనే అడ్డుకట్ట, సీఎం రేవంత్. ఏపీ తీరుపై వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. టెలిమెట్రో కోసం అవసరమైతే తొలుత మనమే ఖర్చు భరిద్దాం. దీనిపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని రాహుల్ బొజ్జాకు ఆదేశం. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల వినియోగంపై అలర్ట్గా ఉండాలని ఆఫీసర్లకు సూచనలు. ఏపీ జల దోపిడీ ప్రాజెక్టుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష. అయితే ఏపీ తన కోటాకు మించి నీటిని తరలించుకోకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే అధికారం కేంద్ర జల సంఘంపైనే ఉందని తెలిపారు. కోటాకు మించి నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోకుండా అడ్డుకట్ట వేయాలంటే టెలిమెట్రీ ఒక్కటే పరిష్కారమని సీఎం రేవంత్ అన్నారు. సో ఏదైతే ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం అని హెడ్డింగ్ ఇచ్చారో దీని గురించి అయితే కనుక 3 రోజుల నుంచి నడుస్తూ ఉంది చర్చ. గతంలోనూ దీనిపైన వార్తలు వచ్చాయి. కృష్ణ బ్రిజేష్ కుమార్
ఆధ్వర్యంలో కృష్ణా జలాల ట్రిబ్యునల్కి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో కృష్ణా జలాల వివాదం అయితే కనుక అప్పుడు వాదనలు జరిగాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏపీ తెలంగాణకు సంబంధించి సాగునీటి కోసం జలవనరులు ఏదైతే ఉందో దీనిపైన మళ్ళీ వార్తలు అయితే కనుక తెరపైకి వచ్చాయి. సో ఏపీ అంటే తనకు రావాల్సిన వాటా కన్నా కూడా అధిక టీఎంసీల నీటిని అయితే కనుక దోపిడీ చేస్తోంది, దానిపైన పోరాటం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పారు. ముఖ్యంగా సాగునీరు ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డితో సాగునీటి సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఏంటంటే ఏపీ అక్రమంగా అంటే ఏపీ నీటిని దోపిడీ చేస్తోంది, దీనికి అడ్డుకట్ట వేయాలి, ఈ అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత టెలిమెట్రీదే అని స్పష్టం చేశారు. ముఖ్యంగా అలాగే పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే, కేంద్ర జలవనరుల సంఘం మీదనే ఉంది. ఈ నీళ్ళ అక్రమ కట్టడిని అరికట్టే బాధ్యత కేంద్ర జలవనరుల సంఘందని స్పష్టం చేశారు. అలాగే టెలిమెట్రీకి సంబంధించి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని అంటే అవసరమైతే ఫస్ట్ మనమే భరిద్దామని కూడా సీఎం చెప్పారు. ముఖ్యంగా అంటే దీనిపైన కేఆర్ఎంబికి అయితే కనుక లేఖ రాయాలని చెప్పేసి రాహుల్ బొజ్జాకు ఆదేశం జారీ చేశారు. ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో డ్యామ్స్, వాటిలో ఉన్న జలాల వినియోగం పైన అయితే కనుక అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులకు సూచించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ నుంచే ఎక్కువగా నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తరలిస్తోంది అని చెప్పేసి వీటిపైన అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఆఫీసర్లకు అయితే కనుక సూచించారు. ఇక ఏపీ జలదోపిడీ ప్రాజెక్టుల పైననే ముఖ్యంగా ఈ సమీక్షలో అయితే కనుక అంటే సమీక్ష నిర్వహించిందే ఏపీ అంటే సాగునీటి సమీక్ష. దీంట్లో భాగంగా ఏపీ ఏదైతే జలదోపిడీ చేస్తోందో దాని గురించి, ముఖ్యంగా ప్రాజెక్టుల పరిస్థితి ఎంతవరకు వచ్చిందన్న ఈ రెండు ముఖ్యాంశాల గురించి జరిగిన సమావేశంలో అయితే కనుక ఓవరాల్గా రేవంత్ రెడ్డి చెప్పింది ఏపీ తనకు రావాల్సిన వాటా కన్నా కూడా ఎక్కువ నీటిని తీసుకెళ్తోంది, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర జలవనరుల సంఘంది, దీనిని ఆపేది కూడా అంటే దీన్ని ఈ జలదోపిడీకి టెలిమెట్రీతోనే అడ్డుకట్ట వేయగలుగుతాము, అవసరమైతే దానికి కావలసిన ఖర్చుని ఫస్ట్ మనమే భరిద్దాము అని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్ల మీద అయితే కనుక ఈ రెండు జలాశయాల మీద అయితే కనుక అలర్ట్గా ఉండండి అని చెప్పేసి అధికారులకు అయితే సూచించడం జరిగింది. ఇది చూసుకుంటే కనుక నిన్న నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించిన వార్త అయితే కనుక మనం చూసాం. ఏంటంటే ఏపీ తనకు రావాల్సిన వాటా కన్నా కూడా రోజు 2 టీఎంసీల నీటిని అధికంగా తీసుకెళ్ళిపోతుంది అంటే తెలంగాణ నుంచి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, చోద్యం చూస్తోంది అని చెప్పేసి నిన్న నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది, మనమైతే దాన్ని చూసుకున్నాం. సో ఈ నేపథ్యంలో ఇవాళ మనకి వెలుగు న్యూస్ పేపర్లో అయితే కనుక ముఖ్యంగా సాగునీటి ఏపీ జలదోపిడీ అలాగే ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపైన సమీక్ష సమావేశం నిర్వహించి, సో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి సో ఏపీ జలదోపిడీ గురించి, ప్రాజెక్టుల పరిస్థితి గురించి అయితే చెప్పారు. అలాగే ఇది కేంద్ర జలవనరుల విభాగమే చూసుకోవాలని కూడా స్పష్టం చేశారు. ఇది ఏపీ నీళ్ళ దోపిడీకి సంబంధించి రేవంత్ రెడ్డి సమావేశంలో ముఖ్యమైన పాయింట్స్. ఇక అలాగే ఈ ఏపీ జలదోపిడీ గురించి మరో వార్త ఇచ్చారు. కనదు వినదు ఏపీ జలదోపిడీపై కేఆర్ఎంబి తీరిది, ఇప్పటికే కోటాకు మించి 130 టీఎంసీల నీటిని తోడేసిన ఏపీ అయినా పట్టించుకొని కృష్ణా బోర్డు 3 మెన్ కమిటీ మీటింగ్ పెట్టలే, అధికారులు ఫిర్యాదు చేస్తే బోర్డు పరిధి చెప్పి దాటవేత, క్యారీ ఓవర్ వాటర్ పైన తేల్చకుండా ట్రిబ్యునల్ పైకి నెట్టేస్తున్న బోర్డు. ఏదైతే కృష్ణా బోర్డు ఉందో ఇది ఈ కృష్ణా బోర్డు అయితే కనుక ఏం చెప్పినా కూడా అంటే ఏపీ జలదోపిడీ చేస్తోంది, ఇప్పటికే 130 టీఎంసీల నీటిని అధికంగా తీసుకెళ్ళిపోయింది అని చెప్తున్నా కూడా కృష్ణా బోర్డు అయితే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అంటే 3 మెన్ కమిటీ అని చెప్పి ఆ మీటింగ్ కూడా పెట్టలేదు అని చెప్పేసి కృష్ణా బోర్డు మీద అయితే కనుక కొంత అసంతృప్తితో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే అధికారులు ఫిర్యాదు చేస్తే బోర్డు పరిధి చెప్పి దాటవేస్తోంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే క్యారీ ఓవర్ వాటర్ ఉంటుంది కదా, దానిపైన కూడా ఏం తేల్చుకోకుండా ట్రిబ్యునల్ పైకే నెట్టేస్తోంది ఈ కృష్ణా బోర్డు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మరి ఈ కృష్ణా జలాలు అలాగే ఏదైతే కనుక రాష్ట్రాలు విడిపోయినప్పుడు నీటి వినియోగం, జలవనరుల వినియోగం ఏపీకి ఎంత శాతం, తెలంగాణకి ఎంత శాతం అన్నది
అప్పట్లో నిర్ణయించారు. మరి దాని ప్రకారం కాకుండా ఏపీ ఎక్కువగా వాటర్ని తరలిస్తోంది అని చెప్పేసి గత కొద్ది రోజులుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనికి అంటే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి కేంద్ర జలవనరుల సంఘం దీనికి అంటే ఒక సమన్వయ అంటే రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి విభేదాలు లేకోకుండా ఒక సామరస్యపూర్వకంగా ఫుల్ స్టాప్ పెడుతుందా ఈ సమస్యకు, లేకపోతే కనుక మరి పట్టించుకుంటుందా లేదా అన్నది ఒక అంశము. అలాగే కృష్ణా బోర్డు ఏదైతే ఉందో ఇది కూడా అంటే ట్రిబ్యునల్ పైకి నెట్టేయకోకుండా వీళ్ళు కూడా చొరవ తీసుకొని దీనికి ఫుల్ స్టాప్ పెడతారా లేదా అన్నదైతే కనుక వేచి చూడాల్సిన అంశం. మరో ముఖ్యమైన వార్త, భూభారతి రూల్స్ పై కసరత్తు. ఎంసీహెచ్ఆర్డీలో నేటి నుంచి 2 రోజులు వర్క్షాప్. మాడ్యూల్స్ తగ్గింపు, సర్వే మ్యాప్ రూపకల్పనపై సమాలోచనలు. కింది స్థాయిలోనే అప్లికేషన్లు పరిష్కరించేలా రూల్స్. ట్రిబ్యునల్స్లో ఎవరుండాలనేది తేల్చనున్న అధికారులు. అప్పీళ్ల వ్యవస్థ, సాదా బైనామాల పరిష్కారం, పార్ట్ బి భూములపై క్లారిటీ. సో భూభారతి రూల్స్ పైన అయితే కనుక కసరత్తు చేస్తున్నారు ఎంసీహెచ్ఆర్డీలో. దానికి సంబంధించి ఇవాళ అంటే ఈ రోజు నుంచి 2 రోజులు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మాడ్యూల్స్ తగ్గింపు, అలాగే సర్వే మ్యాప్ రూపకల్పన పైన అయితే కనుక సమాలోచనలు చేస్తారని చెప్పేసి తెలుస్తోంది. అలాగే కింది స్థాయిలోనే అప్లికేషన్స్లో పరిష్కరించేలాగా కూడా రూల్స్ పెట్టాలి అని దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ట్రిబ్యునల్లో ఎవరెవరు ఉండాలి అనేది కూడా అధికారులు ఈ 2 రోజుల వర్క్షాప్లో అయితే కనుక తేల్చనున్నారు. ఇక ముఖ్యంగా ఇంకొకటి చూసుకుంటే కనుక అప్పీళ్ల వ్యవస్థ, సాదా బైనామాల పరిష్కారం, పార్ట్ బి భూములపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్గా ఏదైతే ధరణి ఇంతకుముందు ధరణి పోర్టల్ ఉండేదో దాని ప్లేస్లో అంటే దాన్ని తీసేసి ఇప్పుడు భూభారతి అయితే కనుక తీసుకొచ్చారు. సో ఆ భూభారతిలో ఎటువంటి రూల్స్ ఉండాలి అన్న దానిపై అయితే కనుక కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి 2 రోజుల పాటు సమావేశం అంటే వర్క్షాప్ జరగనుంది. దీంట్లో ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్న పాయింట్స్ అంటే మాడ్యూల్స్ తగ్గింపు కానీ అలాగే సర్వే మ్యాప్ రూపకల్పన కానీ వీటి మీద చర్చిస్తారు. ఇక అలాగే ట్రిబ్యునల్స్లో కూడా ఎవరు ఉండాలనేది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఎవరు ఉండాలి ఆ ట్రిబ్యునల్లో అన్న విషయం పైన కూడా. సో ఇది భూభారతి రూల్స్ గురించి. ఇక మరో ముఖ్యమైన వార్త, మా నాన్న కారణ జన్ముడు, ఆయన నాకొక్కడికే కాదు తెలంగాణ జాతికే హీరో కేటీఆర్. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు. తెలంగాణ అనే పసిబిడ్డను మళ్ళీ తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని వ్యాఖ్య. కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ పని ఖతం. మధుసూదనాచారి తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. సో నిన్న కేసీఆర్ పుట్టినరోజు అండి. బీఆర్ఎస్ అధ్యక్షుడు అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి అందరికీ తెలిసిందా. ఆయన నిన్న అంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ సో మా నాన్న కారణ జన్ముడు, ఒక్క నాకే కాదు తెలంగాణ జాతి మొత్తంకి ఆయన హీరో. సో చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించిండు అని చెప్పేసి చెప్తున్నాడు. తెలంగాణ అనే పసిబిడ్డను మళ్ళీ తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి చెప్పారు. సో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వచ్చే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా అంటే గులాబీ దండు మొత్తం కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ కేసీఆర్ని సీఎం చేద్దామని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకొక మాట అన్నారు, కేసీఆర్ కళ్ళు తెరిస్తే కనుక రేవంత్ పని ఖతమని మధుసూదనాచారి అయితే కనుక ఇక్కడ మరో వ్యాఖ్య చేశారు. కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ రెడ్డి అయితే కనుక ఖతం అవుతారు అని చెప్పేసి అంటున్నారు. ఇక ఘనంగా తెలంగాణ భవన్లో అయితే కనుక ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సో ఏదేమైనప్పటికీ కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి వచ్చేస్తున్నా అని చెప్పారు కేసీఆర్. బట్ ఇంకా ఫీల్డ్లో అయితే కనుక ఎక్కడ కేసీఆర్ ఫీల్డ్లో తిరుగుతున్నారు అన్న వార్తా కథనాలు అయితే ఎక్కడ రాలేదు. మరి నిన్న 71 సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఇప్పటి నుంచి ఏమైనా ఫీల్డ్లోకి వచ్చి ప్రజా సమస్యల్లో తెలుసుకోవడం కానీ ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఏంటి అన్నది చూస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది మనకి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంలో కేటీఆర్ అయితే కనుక తెలంగాణ జాతికే హీరో కేసీఆర్ అని చెప్పేసి చెప్పారు. ఇక మన అంటే కార్యకర్తల్లో జోష్ నింపడానికి మనందరం కలిసి అంటే గులాబీ దండు ఏదైతే ఉందో ఈ గులాబీ దండు మొత్తం కలిపి రాబోయే 3.5 ఏళ్లలో కష్టపడి మళ్ళీ కేసీఆర్ని సీఎం చేసే పని మనందరి పైన ఉంది అని చెప్పేసి ముఖ్యంగా వ్యాఖ్యానించడం
జరిగింది. సో ఈ హరీష్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే 4 కోట్ల మంది ప్రజల భావోద్వేగం, వన్ డే 2020 టెస్ట్ ఏదైనా ఆయన ఆడగలరు హరీష్, అవసరమైతే డిఫెన్స్ ఆడతారని 6లు కొడతారని కామెంట్. సో కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగము అని హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది. అలాగే కేసీఆర్ ఒక వన్ డే కాదు లేదా T20లో అంటే క్రికెట్ ఫార్మాట్తో కంపేర్ చేసి చెప్పారు ఇక్కడ కేసీఆర్ని. కేసీఆర్ ఒక 2020లోనే సత్తా చాడతాడు లేదా వన్ డేలోనే సత్తా చాడతాడు ఇలా కాదు. కేసీఆర్ అంటే వన్ డే ఆడగలడు, 2020 ఆడగలడు, టెస్ట్ మ్యాచ్లో ఆడగలడు, అవసరమైతే డిఫెన్స్ కూడా ఆడగలడు అని చెప్పేసి హరీష్ రావు అయితే కనుక చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పారు, అంటే మొత్తం క్రికెట్ ఇప్పుడు IPL స్టార్ట్ అవుతుంది, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవబోతోంది. ఈ నేపథ్యంలో సో ఈ క్రికెట్తో కంపేర్ చేస్తూ హరీష్ రావు అయితే కనుక చేసిన ఈ వ్యాఖ్యలు అయితే కనుక నిన్న మాట్లాడిన ఈ మాటలు తెలంగాణ ముఖ్యంగా BRS నేతల్లో అయితే కనుక ఫుల్ జోష్ని నింపాయి. అవసరమైతే డిఫెన్స్ ఆడగలడు, 6లు కూడా కొట్టగలడు, అంటే తక్కువ అంచనా వేస్తున్నారు కేసీఆర్ని, తక్కువ అంచనా వేయకండి, ఏ టైంలో ఏ ఫార్మాట్లో ఏది ఆడాలో కేసీఆర్కి బాగా తెలుసు. 2020 ఆడాలా లేదా వన్ డే ఆడాలా, టెస్ట్లు ఆడాలా, అవసరమైతే డిఫెన్స్ ఆడాలా, లేకపోతే ఏకంగా 6లే బాదాలా అన్నది కేసీఆర్కి బాగా తెలుసు అని చెప్పేసి హరీష్ రావు అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, కేబినెట్ విస్తరణలో బీసీలకు ప్రయారిటీ, భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీ సీఎం. PCC చీఫ్ మహేష్ గౌడ్, ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి, కులగణన నిర్వహించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడి. సో త్వరలో అయితే కనుక కేబినెట్ విస్తరణ జరగబోతోంది, దీంట్లో బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పేసి మహేష్ కుమార్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీలకి అంటే బీసీ సీఎం అవుతారు అని చెప్పేసి చెప్పారు. అలాగే ఈ 5 ఏళ్ళలో అయితే కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రప్రథమంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగింది. ఈ కులగణన నిర్వహించడం మా చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పేసి మహేష్ కుమార్ అయితే కనుక వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఒక పాయింట్ గమనిస్తే కనుక ఈ 5 ఏళ్లలో అయితే కనుక అంటే సీఎంని మార్చే అవకాశం లేదు అనేసి స్పష్టంగా అయితే తెలుస్తోంది. సో ఈ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరి మధ్యలో ఏం జరుగుతుంది అన్నది తెలియదు, కానీ ఇప్పుడు ఈ వార్తా కథనం ప్రకారం చూసుకుంటే కనుక అలాగే TPCC చీఫ్ వ్యాఖ్యల్ని చూస్తే కనుక ఈ 5 ఏళ్ళు అయితే కనుక రేవంత్ రెడ్డి సీఎం, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు అన్నది సుస్పష్టంగా తెలుస్తుంది. సో ఏంటంటే స్టార్టింగ్ ఎప్పుడైతే కనుక రేవంత్ రెడ్డిని సీఎం అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా అనౌన్స్ చేసిన తర్వాత సీనియర్స్ ఎవరైతే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారో వాళ్ళలో కొంతమందిలో అసంతృప్తి ఉండేది. సో సరే ఒక 2.5 years ఒకరు 2.5 years ఒకరు అలా చేస్తుందేమో కాంగ్రెస్ అధిష్టానం అని కూడా అప్పట్లో వార్తలు నడిచాయి, చర్చ చాలా నడిచింది. సో ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఇంకా సీఎం పదవి పైన ఆశలు పెట్టుకోకండి అని కూడా ఒక రకంగా పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చినట్టు అయ్యింది PCC చీఫ్ మాట్లాడిన మాటలతో అయితే కనుక. సో ఇది అంటే కేబినెట్ విస్తరణ గురించి PCC చీఫ్ మాట్లాడినది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, ఆన్లైన్ బెట్టింగ్లకు 2 యువకులు బలి, హైదరాబాద్లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య. బెట్టింగులతో 1,30,00,000 అప్పు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2.60 లక్షలు పోగొట్టుకున్న ఆఫీస్ బాయ్. సో ఆన్లైన్ బెట్టింగ్లకు ఎంత దూరంగా ఉండాలి అని చెప్పేసి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఆన్లైన్ బెట్టింగ్లకు అయితే కనుక అంటే ఏదో ఒక టైంలో అంటే టెంప్ట్ అయిపోతున్నారు, ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడేస్తున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆ డబ్బులు కూడా సొంతంగా వాళ్ళ దగ్గర ఉండి బెట్టింగ్లకి కట్టిన డబ్బులు కాదు, ఎక్కడో అప్పులు చేసి తీసుకొని వచ్చి ఆ అప్పుల్ని ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టేసి మోసపోవడము లేకపోతే లాస్ అవ్వడము, చివరికి సూసైడ్ చేసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న వార్త కూడా అదే. సో బెట్టింగ్లతో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 1,30,00,000 అప్పు చేసి బెట్టింగ్ ఆడారంట. అలాగే ఇంకొక ఆఫీస్ బాయ్ అయితే కనుక 2.60 లక్షలు పోగొట్టుకున్నాడని చెప్పేసి ఇచ్చారు. సో వీళ్ళలో ఒకరు కామారెడ్డికి చెందిన వాళ్ళు, ఒకరు హైదరాబాద్కి చెందిన వాళ్ళు, ఇద్దరు చాలా యంగ్స్టర్స్. వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయి 2 యువకులు అయితే కనుక బలి అయ్యారని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ఇద్దరిలో చూసుకుంటే కనుక ఒకతను అయితే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో అతను వయసు కూడా 29 years.
పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. అతను 2 ఏళ్ల నుంచి ఆన్లైన్ బెట్టింగ్లకు అయితే బాగా అలవాటు పడిపోయాడు. అప్పులు చేసి కూడా అంటే ఊరంతా వాళ్ళ గ్రామంలో అప్పులు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగ్ అయితే కనుక ఆడాడు. సో ఈ నేపథ్యంలో డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. దీంతో ఇంకా అప్పులు చేసేసాడు. ఊరంతా ఇంకేం చేయాలో అర్థం కాలేదు, సూసైడ్ చేసుకున్నాడు. మరి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి తనదేదో తను చూసుకున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి కనీసం అంటే ఇంకా అవగాహన కల్పించాలి, కాకపోతే అవగాహన కల్పించాల్సింది పోయి తనే ఆన్లైన్ బెట్టింగులకి అలవాటు పడిపోయి అంటే అదొక వ్యసనంలాగా మారిపోయి అప్పులు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం జరిగింది. సో ఇంకా అంత అప్పు చేసిన తర్వాత 1,30,00,000 అంటే కనుక చిన్న విషయం కాదు. అంత అప్పులు చేసిన తర్వాత ఇంకా అందులోనూ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా రాకపోగా అంత అప్పు చేసి అదంతా అమౌంట్ పోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, మరి ఎన్ని రోజులని అలా కామ్గా ఉంటారు, ఉండలేరు కదా. ఇంకా అవి మరి అదంతా ఆలోచించుకోనో ఏంటో మొత్తానికైతే కనుక సూసైడ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకొకరు కూడా ఆఫీస్ బాయ్ 2.60 లక్షలు పోగొట్టుకున్నాడు, అతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా సరే యువత అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇప్పటి వరకు కూడా చాలామంది అంటే చాలా రకాలుగా చెప్తున్నారు, ఆన్లైన్ బెట్టింగ్లకు వెళ్ళకండి, అలాగే ఆన్లైన్లో ఏదైనా సరే మీకు మీరు ఇంత అమౌంట్ కడితే కనుక మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఇలాంటి మెసేజ్లు వచ్చినా సరే, లేకపోతే కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా కాల్ చేసినా సరే అవాయిడ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా అవగాహన కల్పిస్తోంది. అయినప్పటికీ కూడా కొందరు ఇలాంటి వాటికి అంటే అలవాటు పడిపోయి దాని నుంచి బయటకి రాలేక ఇలా డబ్బులు పోగొట్టుకోవడం, చివరికి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు కుటుంబం గురించి కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నారు, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించాలి. సో సూసైడ్ చేసుకునే ముందు కానీ లేదా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడడం ఏదైతే కనుక అనైతిక అంటే ఆన్లైన్ బెట్టింగ్లు అవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్లో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి వెళ్ళే ముందు ఒక్కసారి సో అది ఫేకా ఏంటి, లేకపోతే ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి కదా, ఇలాంటివి ఎందుకు అని చెప్పేసి వారే వాటి నుంచి తప్పుకోవాలి. కుటుంబం గురించి ఆలోచించాలి ముందుగా. అలాంటప్పుడు ఇలాంటి వాటికి చాలా వరకు దూరంగా ఉండగలుగుతారు, అలవాటు పడకుండా కూడా ఉండగలుగుతారు. సో ఏది ఏమైనా కూడా ముఖ్యంగా యువత ఇలాంటి వాటికి పాల్పడకండి, ఆన్లైన్ మోసాలకి అసలే పాల్పడకండి. ఆన్లైన్ బెట్టింగ్లని కానీ నార్మల్ బెట్టింగ్స్ ఏవైనా సరే, ఇది చెప్పాలంటే ఒక రకంగా అది కూడా ఒక వ్యసనం. ఇలాంటి వాటికి దూరంగా ఉండి మీ బంగారు భవిష్యత్తుని బంగారుమయం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకి బాధను మిగల్చుకో, వారిని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇక్కడ మహాకుంభమేళా గురించి ఒక న్యూస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఫోటో ఇచ్చారు. భక్తుల రద్దీ ఎంత అధికంగా ఉందో మనకి ఈ ఫోటోలో తెలుస్తోంది. కుంభమేళా జనసంద్రం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు జనం పోటెత్తుతున్నారు. మేళా ముగింపుకు చేరుకునే కొద్దీ రద్దీ పెరుగుతోంది. ఈ నెల 26న కుంభమేళా ముగియనుంది. కేవలం 8 రోజులే మిగిలి ఉందని కుంభమేళాను పొడిగించబోమని ప్రయాగ్రాజ్ కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు ప్రయాగ్రాజ్కు ట్రైన్లు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనం మూమెంట్ను అంచనా వేసేందుకు AI టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించారు. సో ఇంకా 8 రోజులే ఉంది కుంభమేళా ముగియడానికి. సో శివరాత్రి రోజు ఏదైతే ఫిబ్రవరి ఈ నెల 26వ తేదీ ఉందో, 26వ తేదీతో అయితే కనుక ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో జనాలు అంటే కుంభమేళా ముగుస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ అయితే కనుక అధికంగా ఉంది అని చెప్పేసి ఇచ్చారు. అలాగే రీసెంట్గా ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఏదైతే ఘటన జరిగిందో, సో అలాంటివి జరగకుండా ఉండడానికి AI టెక్నాలజీని వినియోగించాలని కూడా, అంటే జనాన్ని అంచనా వేయడానికి AI టెక్నాలజీని వినియోగించాలని కూడా నిర్ణయించారు. ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలు. మరో ముఖ్యమైన వార్తా పేపర్ చూసుకుంటే కనుక ఈనాడులో ముఖ్యమైన వార్త, ఉద్యాన పంటలకు కేంద్రం ఊతం. కొత్తగా 50,000 ఎకరాల్లో కూరగాయలు తోటల పెంపకమే లక్ష్యం.
సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద 145 కోట్ల కేటాయింపు. మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ల విభాగానికి హైదరాబాద్ ఎంపిక. జీహెచ్ఎంసీ పరిధిలో 333 కోట్ల రూపాయలు మంజూరయ్యే అవకాశం. సో కేంద్రం అయితే కనుక ఉద్యాన పంటలకి ప్రోత్సాహం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా 50,000 ఎకరాల్లో కూరగాయలు ఆ తోటల పెంపకమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. సో ఈ నేపథ్యంలో 145 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ల విభాగానికి కూడా హైదరాబాద్ని ఎంపిక చేసింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 333 కోట్లు మంజూరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఏది ఏమైనా సరే ఉద్యాన పంటలని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఉద్యాన పంటలకి అంటే ముఖ్యంగా కూరగాయలకు సంబంధించిన పంటలకైతే కనుక ప్రోత్సాహం అందించి చేయూత అందిస్తోంది అని చెప్పొచ్చు. మరో ముఖ్యమైన వార్త, ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి, ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు, రాష్ట్రపతి ఆమోదం. సో భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషన్గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి 2 గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషన్ పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. సో ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్, అలాగే ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషిని అయితే కనుక కమిటీ సిఫార్సు చేసింది. అంటే మోడీ నేతృత్వంలోని కమిటీ అయితే కనుక వీళ్ళ పేర్లని సిఫార్సు చేయడం జరిగింది. దీనికి రాష్ట్రపతి గారు ఆమోదం కూడా తెలిపారు అని చెప్పేసి ప్రధాన వార్త అయితే కనుక ఒకటి వచ్చింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, ఢిల్లీని వణికించిన భూకంపం, చుట్టుపక్కల ప్రాంతాలను కూడా. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదు. ప్రకంపనల తీవ్రతకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. ఢిల్లీలో భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలని ప్రధాని మోడీ అయితే కనుక నిన్ననే అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రధాని మోడీ అయితే చెప్పడం జరిగింది. సో నిన్న ఢిల్లీలో ఏదైతే భూకంపం వచ్చిందో అది రిక్టర్ స్కేల్ పైన దాని తీవ్రత 4.0గా ఉందని చెప్పేసి చెప్పారు. సో ఈ ప్రకంపనల తీవ్రతకు అయితే కనుక జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోని కూడా ఇచ్చారు. మొత్తానికైతే ఒక రకంగా నిన్న ఢిల్లీని భూకంపం వణికించింది దనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కూడా ముందుగానే భూకంపం భూమి ప్రకంపించినప్పుడే చెప్పారు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు, అందరూ జాగ్రత్తగా ఉన్నారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. మొత్తానికి అంత సవ్యంగా భూకంపం సంభవించింది. సో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించారు. అదృష్టవశాత్తు అందరూ కూడా బాగున్నారు. సో మరోసారి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఉందో ఇది ఏసీబీ విచారణ, ఈడీ విచారణ అయిపోయిన తర్వాత దాని గురించి ఊసేలేదు అని చెప్పేసి గత కొద్ది రోజుల క్రితం వార్తాపత్రికల్లో అయితే కథనం వచ్చింది. దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇచ్చారు. నిధులు ఎలా చెల్లించారు, సంప్రదింపులు ఎవరు జరిపారు, ఎఫ్ఈఓ ప్రతినిధులను విచారించిన ఏసీబీ అధికారులు. మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ రేస్ నిబంధనల ఉల్లంఘన గురించి తెలియదన్న సంస్థ ప్రతినిధులు. సో నిధులు ఎలా చెల్లించారు, ఆ సంప్రదింపులు ఎవరు జరిపారు అని చెప్పేసి ఎఫ్ఈఓ ప్రతినిధులని అయితే కనుక ఏసీబీ అధికారులు విచారించారు. అయితే సో ఈ నిబంధనల ఉల్లంఘన గురించి వారికి ఏం తెలియదని చెప్తూ ఆ సంస్థ ప్రతినిధులు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ కేసు ఆల్రెడీ కేటీఆర్ని A1, A2, A3గా ఎవరైతే ఉన్నారో కేటీఆర్, బిఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ వీళ్ళ ముగ్గురిని విచారించడం జరిగింది. కేటీఆర్ని విచారించి కూడా దాదాపు 1 రోజులు అయిపోయింది. సో అయినప్పటికీ ఈ కేసు గురించి ఏసీబీ మళ్ళీ ఎందుకు కామ్ అయిపోయింది అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎఫ్ఈఓ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. సో విచారించి అసలు నిధులు ఎలా చెల్లించారు, సంప్రదింపులు ఎవరు జరిపారు అని చెప్పేసి అడిగితే ఆ సంస్థ ప్రతినిధులు ఈ నిబంధనల ఉల్లంఘన గురించి అయితే కనుక తమకేమీ తెలియదని చెప్పారు. మరి ఈ కేసు ముందుకు వెళ్తుందా లేకపోతే ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉందా అన్నది ఈ ఎఫ్ఈఓ ప్రతినిధులని అయితే కనుక విచారించడం జరిగింది కాబట్టి ఇంకా ముందుకు వెళ్తుందనేసి అందరూ అనుకుంటున్నారు. మరి ఎలా ఉంటుంది అన్నది అయితే కనుక వేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక దిశలో పర్ క్యాపిటాలో తెలంగాణ 3rd ప్లేస్. 2023-24 జిఎస్ జీడీపీలో రాష్ట్రానికి 7వ స్థానం. వ్యవసాయ ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు. తెలంగాణ సమగ్ర వివరాలతో అట్లాస్ పుస్తకం ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
సో తెలంగాణలో ఏదైతే ఉందో ఆ తెలంగాణలోని సమగ్ర వివరాలతో అట్లాస్ పుస్తకం అయితే కనుక ఒకటి రూపొందించారు. దీన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే అంటే తెలంగాణలో పర్ క్యాపిటాలో తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పారు. అలాగే 2023-24 జీడిపిలో అయితే కనుక రాష్ట్రానికి 7వ స్థానం వచ్చింది అని చెప్తున్నారు. అలాగే వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో అయితే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. చూసుకుంటే కనుక నిజంగానే అంటే వ్యవసాయంలో ఈసారి దిగుబడి వచ్చింది. అలాగే ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగింది. సో రైతులకు ఇబ్బంది కలిగితే ఊరుకోమని చెప్పేసి రైతులకి ఇబ్బంది కలగకుండా కూడా కొనుగోలు కేంద్రాలని ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మనం చూసాము గతంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని. సో ఈ నేపథ్యంలోనే బట్టి విక్రమార్క అయితే కనుక వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. సో మొత్తానికి అయితే కనుక తెలంగాణకు సంబంధించిన సమగ్ర వివరాలతో అయితే కనుక ఒక పుస్తకం రూపొందించారు, అట్లాస్ అని చెప్పేసి. దానిని ఆవిష్కరించిన బట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు అయితే కనుక చేశారు. ఇక మరో ముఖ్యమైన న్యూస్, బయటకు రాని ఆఫీసర్లపై బదిలీ వేటు, ఫీల్డ్కు వెళ్ళని ఐఏఎస్, ఐపీఎస్లు ట్రాన్స్ఫర్, త్వరలోనే భారీగా స్థాయిల చలనం, పనితీరు సరిగా లేని అధికారులపై యాక్షన్, ఇప్పటికే లిస్టు తయారు చేసిన సీఎంఓ, ఏసీ గదుల నుంచి బయటకు రావాలంటూ ఇటీవలే సీఎం కామెంట్. సో నిన్న వార్త చూసుకుంటే కనుక సీఎం చాలా ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలామంది ఐఏఎస్లు ఏసీ గదులు విడిచి బయటకు రావట్లేదు. సో సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు, ఇది చాలా అసంతృప్తి కలిగిస్తోంది అని చెప్పేసి నిన్న సీఎం మాట్లాడడం జరిగింది. అంటే నిన్న వార్తా పేపర్లో వచ్చింది. మొన్న ఏదైతే కనుక ఐఏఎస్ గోపాలకృష్ణ గారు ఉన్నారో ఆయన రచించిన కర్మయోగి పుస్తకావిష్కరణలో సీఎం ఈ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సో ఎవరైతే ఆఫీసర్లు ఫీల్డ్కు వెళ్ళకోకుండా వాళ్ళ క్యాబిన్కే పరిమితం అయిపోయి లేదా వాళ్ళ ఏసీ గదులకే అంటే వాళ్ళ క్యాబిన్లో ఏసీ గదులకే పరిమితమై ఉన్నారో అలాంటి ఆఫీసర్ల పైన అయితే కనుక బదిలీ వేటు వేసే అవకాశం ఉంది, అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన లిస్ట్ని కూడా సీఎంఓ ప్రిపేర్ చేస్తోందనేసి మరో ముఖ్యమైన అంశం ఇచ్చారు. సో ఎవరైతే ఫీల్డ్కు వెళ్ళట్లేదో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళనే ముఖ్యంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే కనుక త్వరలోనే భారీగా ట్రాన్స్ఫర్లు అయితే కనుక ఉంటాయి అని మనకు తెలుస్తోంది. ఇక పనితీరు సరిగా లేని అధికారుల పైన కూడా యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటికే మనం అనుకున్నట్టు ఎవరైతే కనుక ఏసీ గదుల నుంచి బయటకు రాకుండా వాళ్ళ క్యాబిన్లోనే పరిమితమై ఫీల్డ్కి వెళ్ళి ఏం సమస్యలు ఉన్నాయో ఏంటో ఏమీ తెలుసుకోకుండా, అసలు ఐఏఎస్లు ఉన్నతాధికారులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాల్సిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు ఉంటారు, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో చేసి ఉంటారు. మంత్రులందరికీ అంటే ఇప్పుడు విద్యాశాఖ కేటాయించారు ఒకరికి, సో విద్యాశాఖ కేటాయించిన అతను దానికి సంబంధించిన చదువుకో ఉండకపోయి ఉండొచ్చు. అలాగే వ్యవసాయ శాఖ ఒకరికి కేటాయించవచ్చు, వాళ్ళు వ్యవసాయం గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు. సో వీళ్ళకు అంటే సంబంధించి సెక్రటేరియట్లో ఐఏఎస్లు ఉంటారు. ఐఏఎస్లు ఏంటి, వీళ్ళని గైడ్ చేస్తారు. సో ఇది ఈ ప్రాబ్లం ఉంది, దీనిపైన ఇలా వెళ్ళాలి, సో దీనికి సంబంధించి ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇస్తారు. సో అంత కీలక పాత్ర ఐఏఎస్లది. సో అలాంటి ఐఏఎస్లు ఇలాంటి వాటిల్లో అంటే ఫైళ్ళ పెండింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఐఏఎస్ల దగ్గర. అంటే ఉన్నతాధికారులు కొంతమంది ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫైళ్ళ పెండింగ్స్ కూడా అలాగే ఎక్కువ కాలం పాటు ఉంటున్నాయి కొంతమంది దగ్గర అని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే పనితీరు సరిగా లేని వారి పైన ఐఏఎస్ల పైన అయితే కనుక ట్రాన్స్ఫర్స్ అంటే అసంతృప్తిగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే వాళ్ళని అంటే ట్రాన్స్ఫర్ చేసే ఆలోచనలో ఉన్నారు. లిస్ట్ కూడా రెడీ అయిందన్న వార్తలు అయితే కనుక వస్తున్నాయని లిస్ట్ రెడీ అయిందని చెప్పేసి ఇక్కడైతే వార్త ఇచ్చారు. మరి ఇలా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సిన ఐఏఎస్లు ఏదైతే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలో వాళ్ళు మరి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కనుక మరి రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అది ఐఏఎస్ ఆఫీసర్లే ఆలోచించుకోవాలి. ఇక ఐపీఎస్ ఆఫీసర్లు అయితే కొంతమంది ఇంకా ట్రైనింగ్లో ఉండగానే యూనిఫామ్స్ వేసుకొని వచ్చి స్టేషన్స్లో ఉంటున్నారు. కొంతమంది అయితే కనుక ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడే సెటిల్మెంట్లకు కూడా పాల్పడుతున్నారు అని చెప్పేసి దీనిపైన కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది మొన్న. దీన్ని నిన్న అంటే ఇది కొంచెం చెప్పాలంటే కనుక రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తెలంగాణలో అయితే కనుక చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే సో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే సరిగా పనిచేయట్లేదో వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళకోకుండా ఎంతసేపు ఏసీ గదులకే పరిమితం అయిపోయి ఉన్నారో వాళ్ళని అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి లిస్ట్ కూడా ప్రిపేర్ అయిందని చెప్పేసి ఒక ప్రధాన వార్త అయితే కనుక ఇచ్చారు.
ఇక మరో ముఖ్యమైన వార్త చెప్పారు. 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం, ఆ వెంటనే 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత మాదే, మంత్రి దామోదర రాజనరసింహ. సో దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఏమంటున్నారు, 20 రోజుల్లో అయితే కనుక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అయితే కనుక సో శాసన సభలో అయితే కనుక శాసన మండలిలో ఆమోదం తెలిపారు, అది అయిపోయింది. సో ఆ ఎస్సీ వర్గీకరణని అయితే కనుక చట్టంగా తీసుకురాబోతారు ఒక 20 రోజుల్లో అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇది చట్టంగా తీసుకొచ్చిన తర్వాత ఆ వెంటనే 25,000 పోస్టుల భర్తీకి అయితే కనుక నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇక అనుమానాలు ఏవైనా ఉంటే కనుక వీటిపైన వాటిని నివృత్తి చేసే బాధ్యత కూడా మాదే, అంటే ప్రభుత్వానిదే అని చెప్పేసి మంత్రి అయితే కనుక స్పష్టం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, సీఎం రేవంత్ తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే బిల్లును కేంద్రం ఎలా ఆమోదిస్తుంది? కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. సో ఒక 4-5 రోజుల నుంచి బండి సంజయ్ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద అయితే కనుక ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, సీఎం రేవంత్ని చూస్తుంటే అలా అనిపిస్తోంది అని చెప్పేసి అన్నారు. అలాగే ముఖ్యంగా కొంతమంది మంత్రులు అయితే కనుక ప్రతి పనికి కూడా 15% కమిషన్ తీసుకుంటున్నారు అలాగే అని చెప్పేసి అన్నారు. ఇక కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని చెప్పేసి ఏకంగా పేరు పెట్టేశారు సంజయ్ అయితే కనుక. మరి దీనిపైన కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటేనే మంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రివర్గం. సో ఈ మంత్రుల్లో కొంతమంది కమిషన్స్ అయితే తీసుకుంటున్నారు 15% ఏ పనికైనా కూడా అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం, అది అవినీతికి కమిషన్ తీసుకుంటున్నారంటే అవినీతి చేస్తున్నట్టే కదా. సో అవినీతి జరుగుతోంది అని చెప్పేసి బండి సంజయ్ పరోక్షంగా చెప్పారనే మనం భావించవచ్చు. అలాగే కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని చెప్పేసి అన్నారు. ఇక బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఆ బిల్లుని కేంద్రం ఎలా ఆమోదిస్తుంది అని కూడా బండి సంజయ్ అయితే హాట్ కామెంట్స్ చేశారు. మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎవరైతే నిజంగా బండి సంజయ్ అన్నట్టు కమిషన్స్ తీసుకుంటున్నారా లేదా, ఒకవేళ తీసుకుంటుంటే ఎవరు ఆ మంత్రులు, వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ప్రతిపక్షాలు గాలి మాటలు మాట్లాడుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందా లేదా అన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, మియాపూర్లో ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్, ఇండెక్స్లో 342గా నమోదు. 2 బిల్డర్ల విధ్వంసం, సియా బిల్డర్స్, ప్రైమాక్స్ నిర్లక్ష్యం. సో మియాపూర్లో అయితే కనుక గాలి నాణ్యత చాలా కలుషితంగా ఉందని చెప్పేసి మనకు ఈ ఇండెక్స్ చూస్తేనే అర్థమవుతుంది. 342గా నమోదైంది అంటే కనుక గాలి కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో అర్థమైపోతుంది. ఒకప్పుడు మనం, అంటే ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం, ఢిల్లీలో గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది. సో అక్కడ ఇండెక్స్లో చాలా ఎక్కువ చూపిస్తోంది, పూర్తిగా కలుషితమైపోయింది, ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ గాలి కాలుష్యం గురించి చెక్ చేసినప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత అయితే కనుక, అంటే చాలా పూర్గా ఉంది, కలుషితమైపోతుంది గాలి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు చూసుకుంటే కనుక మియాపూర్లో అయితే కనుక ఇండెక్స్లో 342గా చూపిస్తోంది. అంటే కనుక అక్కడ గాలి ఎంత గాలిలో కలుషితం ఎంత ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం 2 బిల్డర్స్ అని చెప్పేసి ఈ వార్తా కథనంలో ఇచ్చారు. ఒకరు సియా బిల్డర్స్, ఇంకొకరు ప్రైమాక్స్ బిల్డర్స్. వీళ్ళ నిర్లక్ష్యం వల్లే మియాపూర్ ఏరియాలో గాలి కలుషితం అవ్వడానికి కారణము. సో దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీసీబీ కానీ లేకపోతే జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఇక్కడైతే మనకి వార్తా కథనం వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వము అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాము, అన్నిటికీ అంటే ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉండాలి. సో ఏదైతే కనుక హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో గాలి కలుషితమవుతోంది, ఢిల్లీలాగా అయిపోతుందా
హైదరాబాద్ కూడా అన్న వార్తలు వచ్చినప్పుడు సో హైదరాబాద్ని మనం కాపాడుకోవాలి, గాలి కాలుష్యాన్ని కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పారు. మరి మియాపూర్లో ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తోంది? దీనికి సంబంధించి అంటే ఒక ముఖ్యమంత్రి అన్ని పనులు చూసుకోలేరు కదా, ప్రతి విభాగానికి ఒక అధికారి ఉంటారు, మంత్రి ఉంటారు, దానికి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 342గా ఇండెక్స్లో నమోదైనప్పుడు గాలి ఎంత కాలుష్యం అంటే ఎంత కలుషితమైందో మనకి స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టరా అధికారులు? ఎంతసేపు అంటే ఇట్లా అంటే న్యూస్ పేపర్స్లో వెలుగులోకి వస్తే కానీ వెలుగులోకి వచ్చినా కూడా చర్యలు తీసుకోవడం కష్టమైపోయింది. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారా ఏంటి ప్రభుత్వము? ఒకసారి దీనిపైన దృష్టి సారించి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు స్పష్టంగా, అంటే ఈ సమస్యను జిహెచ్ఎంసీ కానీ పీసీబీ కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. అంటే ప్రజల ప్రాణాలు అంటే అంత చులకనగా కనిపిస్తున్నాయో ఏంది? రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి సీఎం ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ నగరాన్ని అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గాలి కాలుష్యం అంటే గాలి కలుషితం అవ్వకుండా అలాగే వాతావరణం ఎక్కువ కలుషితం అవ్వకుండా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రజారోగ్యంతో అయితే కనుక చెలగాటాలు ఆడొద్దు అని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో ముఖ్యమైన వార్త, ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ ఉత్పత్తిదారుగా రిలయన్స్ గతంలో కంటే 11 స్థానాలు పైకి. యాపిల్, నైకీ బ్రాండ్స్ ను బీట్ చేస్తూ ముందుకు భారత్ నుంచి ఏకైక బ్రాండ్. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 విడుదల. సో ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ ఉత్పత్తిదారుగా రిలయన్స్ అయితే కనుక నిలిచింది. సో గతంతో పోల్చుకుంటే కనుక 11 స్థానాలు పైకి ఎగబాకి ఇప్పుడు ప్రపంచంలోనే రెండో స్థానంలోకి వచ్చింది రిలయన్స్. ప్రధాన కంపెనీలు ఏవైతే అంటే ప్రధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో కంపెనీలు, యాపిల్ సంస్థ అవ్వచ్చు అలాగే నైకీ బ్రాండ్ అవ్వచ్చు, వాటిని బీట్ చేస్తూ ముందుకు వెళ్ళింది రిలయన్స్ సంస్థ అయితే కనుక. సో భారత్ నుంచి ఏకైక బ్రాండ్ రిలయన్స్. ఈ రిలయన్స్ బ్రాండ్ అయితే కనుక ఈ యాపిల్ని నైకీని కూడా బీట్ చేసి ముందుకెళ్ళడం అయితే కనుక నిజంగా భారతదేశం గర్వించదగ్గ విషయము. ఎందుకంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా రిలయన్స్ ఆవిర్భవించింది అన్నది నిజంగా అంటే ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం గర్వించదగ్గ విషయం ఇది. ఇంకా మరో వార్తాపత్రిక చూసుకుంటే నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక 10 ఏళ్ల కేసీఆర్ పాలన, తెలంగాణ అగ్రపతాళ, రాష్ట్ర ఆవిర్భావం నుంచి పరుగులు తీసిన ఆర్థిక ప్రగతి, వాస్తవాలు వెల్లడించిన కాంగ్రెస్ సర్కార్ గణాంకాలు, దశాబ్ది ప్రగతికి అద్దం పట్టిన రాష్ట్ర గణాంక నివేదిక 2024, జీఎస్టీ తలసరి ఆదాయంలో నెంబర్ 1, 10 ఏళ్లలో కొత్తగా 78 లక్షల ఎకరాల సాగులోకి, బీఆర్ఎస్ హయాంలో కొత్త శిఖరాలకు తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో పెరిగిన విద్యార్థుల డ్రాపౌట్లు, తెరల మరలైన తీరును వెల్లడించిన గణాంక శాఖ. సో ఏదైతే కనుక కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ సమయంలో తెలంగాణ అయితే కనుక అగ్రపథాన ఉంది, అగ్రస్థానంలో నిలబడింది అని చెప్పేసి ప్రధాన హెడ్డింగ్తో వార్తాంశం అయితే కనుక ఇచ్చారు. సో రాష్ట్ర ఆవిర్భావం జరిగినప్పటి నుంచి తెలంగాణ ఆర్థిక ప్రగతి అయితే కనుక చాలా వేగంగా ముందుకెళ్ళింది, పరుగులు తీసింది అని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ సర్కారు ఏదైతే గణాంకాలు రిలీజ్ చేసిందో దాంట్లోనే ఈ వాస్తవాలు అన్నీ కూడా వెల్లడయ్యాయి అని చెప్పేసి మరో ముఖ్యాంశం చెప్పారు. ఇక ఈ గణాంక నివేదిక ఏదైతే కాంగ్రెస్ రిలీజ్ చేసిందో అది దశాబ్ది ప్రగతికి అంటే 10 ఏళ్ల ప్రగతికి అద్దం పడుతోంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక జిఎస్టీ తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ నెంబర్ 1గా ఉంది. 10 ఏళ్లలో 78 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయని కూడా ముఖ్యంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇకపోతే కనుక బీఆర్ఎస్ హయాంలో అయితే కనుక పాలన చాలా బాగుంది, తెలంగాణ రాష్ట్రం కొత్త శిఖరాలను అధిరోహించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కనుక విద్యార్థుల డ్రాపౌట్లు కూడా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. ఇది తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.